ఇదేంట్రా అంజలి గొలవాలంటే వాళ్ళ ఇంటి వెనకాల తీసుకొచ్చావు? ఏం చేయమంటావు బాబు? నువ్వు ఫోన్ మాట్లాడితే అమ్మాయి మాట్లాడదు, నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి కలుద్దామంటే వాళ్ళ బాబు కలవనివ్వడు, నువ్వేమో కలవాలని ఓ కలవరిస్తుంటావు. అందుకే ఈ దొంగ మార్గం. రేయ్ ఏంట్రా ఏంట్రా అంటావంటే? నోరు మూసుకుని నువ్వు గోడ దూకి లోపలికి వెళ్ళు, ఎత్తి మార్గం గుండా బాల్కనీలో దూరు. నువ్వు చెప్పాల్సింది చెప్పే, ఆ అమ్మాయి వినాల్సింది వినేస్తుంది. ఎలా ఉంది? అంటే ఐడియా బాగుంది కానీ గోడ దూకటం అంటే ఏమా ప్రిస్టేజ్ ఫీల్ అవుతున్నావా? పూర్వ కాలంలో రాజులు కోట్ల దూకేవాళ్ళరా, ఆ ప్రాణం మీకు గోడ దూకలేవా? కూర్చుంటారు భయవా? ఓకే, ఆల్ ద బెస్ట్. ఏదా పట్టపగలే మొదలెట్టారు? అందుకు కాదు సార్, మా వాడికి గోడ ఎక్కడం కొత్త అయితేను. గోడ ఎక్కడం కొత్త, దొంగతనాలు కొత్త. రే దిగర కిందకి, రే అరెస్ట్ చేయరవండి. అరెస్ట్ అని సార్? ఎందుక గోడ ఎక్కినందుకు? ఏంటి సార్ గోడ ఎక్కితే జీప్ ఎక్కిస్తారా సార్? నోరు లేస్తుంది. నీ బ్యాకింగ్ ఏమిటో నాకు తెలుసు, నీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు. వాడు గోడ ఎందుకు ఎక్కాడో కూడా నాకు తెలుసు. గోడ కింద అందుకు కాదు సార్, వీళ్ళు లవ్వుని చూసుకోవడానికి. లవ్వుని చూసుకోవడానికైనా వాళ్ళ బాబుని చూసుకోవడానికైనా గోడ ఎక్కడ నేరమే. మర్యాదగా ఎక్కుతారా? ఈ పేటలో జరిగిన దొంగతనంలో నీ హ్యాండ్ ఉందా లేదా? మీకు దండం పెడతానయ్యా, హ్యాండ్ కాదు ఫింగర్ కూడా లేదు. ఎరా అర్థం వస్తున్నావు? నీకు కూడా వాటా ఉందా? నీ దొంగతనం చేయడం ఏంటండి? లేకపోతే నేను చేశానా? ఏమో నాకేం తెలుసు. రా, నా ఫేస్ చూస్తుంటే ఎస్ఐ వేషం వేసి దొంగతనం చేసేవాళ్ళ కనిపిస్తున్నానా? రే 5 నిమిషాల్లో మీ ఇద్దరు దొంగలను ఒప్పుకున్నారా సరే, లేకపోతే ఏం చేస్తాడు సార్? మీ బాడీని డెడ్ బాడీని చేస్తా. ఈడెవడో మెంటల్ కేసులో ఉన్నాడు, చెయ్యని తప్పు ఒప్పుకోమంటాడేంటి? ఈ నెల పెద్ద కేసులేమేమో. ఇదంతా నీ వల్ల జరిగింది, నీ వల్ల అనవసరంగా నేర్చుకున్నాను. ఇదిగో ఆయన సంగతి మీకు తెలిసిందే కదా. ఎందుకు తెలియదయ్యా? లోగడ 4 సార్లు పిచ్చి కొట్టాడు, కొట్టినట్టే తెలీదు, ఒళ్ళంతా నొప్పులు. ఉన్నారుగా అరుపులు, ఆడు మీలాగే దొంగనని ఒప్పుకోవటంలే, అందుకే ఆ కోటింగ్. ఎందుకు వచ్చిన గొడవ కానీ ఎంతో కొంత ఇచ్చి బయటపడండి అయ్యా. అయిపోయిందా డిస్కషన్? రే ఏం డిసైడ్ చేశారా? ఏంటండి డిసైడ్ చేసేది? ఏంటి డిసైడ్ చేసేదా? రే వెళ్ళండి, కనబడకుండా వెళ్ళండి. డబ్బులు ఎందుకు ఇచ్చారు? పండు 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 నువ్వేంట్రా ఇక్కడ? ఎరా వీడు కూడా మీ ముఠాలో మెంబరేనా? అవును సార్. అబ్బే కాదు సార్, కాదు సార్. ఇన్స్పెక్టర్ గారు, వాడు మా మావయ్య అండి, ప్లీజ్ వదిలేండి సార్ వాడిని. వాడిని వదలాలంటే మావా నన్ను విడిపించి మావా, ఈ ఎస్ఐకి పోరు కుట్టినా నన్నే కొడుతున్నాడు, దోమ కుట్టినా నన్నే కొడుతున్నాడు, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో మావా. ఇన్స్పెక్టర్ గారు వదిలేండి సార్ వీడిని. వాణ్ణి వదలాలంటే ఓకే 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 సార్ వీడిని వదిలేండి సార్. సంటి బాబు పార్సిల్ కట్టావా? ఇందాక రెడీ చేసి కవర్ లో పెట్టుంచానండి. పెద్దవాళ్ళు గౌరవించటంలో మీ నా తర్వాత నువ్వేరా? చిల్లర ఉందా? చిల్లరా ఇప్పుడే సరుకు పంపించానండి. ఏమండే పైరాజ్ గారు, అమ్మగారు జాకెట్లు 3 అండి, జబ్బల దగ్గర లూజ్ చేశానండి, మీ లంగోటకి ఎక్స్ట్రా కొట్టేసి సైజు పెంచానండి, మొత్తం ఏడండి. ఏరా నీ దగ్గర చిల్లర ఉందా? చిల్లర ఉందా? ఉందండి. ఉంటే అడిగిచ్చి మళ్ళీ ఎక్తారా చూసుకున్నా. ఏమంటే పైరాజ్ గారు ఏంటంటే మరి కొట్టని కూడా చూడకుండా వెళ్తున్నారు? బాకీ అడుగుతారా? అడిగించుకోవడం మాకు అలవాట్లేదేవో. ఇచ్చే అలవాటు కూడా లేదండి. ఏమండే ఇప్పటికే మీ బాకీ పెరిగి పెరిగి పేకల దాకా వచ్చిందండి, కొద్దిగా పిచ్చుకోండి బాబు. ఒత్తిగా పెద్ద శిలం లేకుండా పోతుంది. నన్ను డబ్బులు అడుగుతా ఉంటా. ఆ రోజుల్లో నేనంట బజార్లో కనపడితే చాలు మీ బాబులు అందరూ చెప్పులు పట్టుకుని లటక్కలు లేచి నుంచున్నారు. ఎందుకంటే ఎమ్మడబడి కొట్టానికా? మర్యాద మర్యాద కొట్టిన పెడకేం కాదు, అసలు ఆ రోజులో నీకు మర్యాద ఇచ్చిన మోస కట్టేదేవాడు. ఈడొకడు సంకల కురుపులాగా. రే గోవిందో, ఇప్పుడే నీ గురించి అనుకున్నాను, లటక్క నువ్వు కనపడ్డావు. సాయంకాలం ఒకసారి కనిపించు. నాన్న కనబడతాను, నాకెవరు కనబడరు, నీ వల్లే కదా గుడ్డోళ్ళు అయిపోయినాను. కనబడతా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళబోక అన్నట్టు రే. ఈ 20 రూపాయలు ఉంచుకుని ఫుల్గా మీల్స్ చేసి చల్లటి పుల్ల ఐస్ క్రీమ్ చీకి గుడిగాడు కూకుని తత్వాలు పడుకో.
వేణి పెడకలేట తాగలేట 2 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు అంటాడైతే అవునే పేడ బుద్ధి అక్కడ పోతుంది. ఏమైందిరా అంతరాట పరిగెత్తున్నారు? ఉండవా ఏమయ్యా ఏంటి అంతరాట పరిగెత్తున్నారు? నువ్వు నాకు అగనిస్ట్ పార్టీ, నేను నీకు చచ్చినా చెప్పకూడదు. అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మన బసవాడు లేడు, వాడు పండుతున్నాడంట. అగా బస్సోడు ఏంటి కొండ ఎత్తడం ఏంటి? ఎగతాళిగా ఉందా? నేను ఎగతాళి చేయడం కాదండి, ఊరంతా పరిగెడుతున్నారు. పైగా 10 రూపాయలు టికెట్ అంట. బస్సోడు కొండ తీసుకెళ్ళి చూపిస్తాను. నా కూతురు రా. ప్రశాంతంగా ఉండండి. ఆంజనేయ స్వామిని ఒక పంట కాలే బాగా ఒళ్ళు పట్టంటారా. ఆడ కొండనెత్తే పోతే నిన్నెత్తిపోతాడు. ఊరుకోండి కుమస్తా గారు, ఆడికి ఆ కొండనెత్తడం ఈజీ, దీన్ని కష్టం. వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తలనేరిసినోడికి కూడా జోకులు వస్తాయి. ఏంట్రా రెడీ? కొండనెత్తు. ఓ 50 మందిని పిలవండి. ఎందుకు? ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా ఇడిట్టని ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. ఒక్కడనా నా మాట విన్నారా? ఊరుకోవా, నీ కూతురని మాటలేదు మేమే వింటాం. ఇదొక పిచ్చి కొయ్యి. ఏంటి 50 మంది వల్ల కాదా? అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి, అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను. ఎందుకయ్యా అమాయకుని పట్టుకుని అందరూ చిత్త కొడుతున్నారు? అమాయకుడా? వీడా? అవును. స్వామి స్వామి, మా వారిని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలారా, ఏ స్కూల్లో చదువుతున్నారా? కో ఎడ్యుకేషన్. అదే కరెక్ట్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇటు ఇటు ఇప్పుడు మాట్లాడు. నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడే నిరూపించుకోమన్నారుగా. అవును. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడున్న మీ అందరికంటే ఇతనే తెలివైన. ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా? చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే, ఇతను తెలివైనడు కదంటారా? ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. కరెక్ట్. ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు. హీఈస్ వెరీ బ్రైట్. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? ఒప్పుకున్నట్టే గుండె మీద చేసుకున్నాడు కనుక. స్వామీజీ స్వామీజీ, మీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నీళ్ల మీద నడుస్తాను, ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను. అలాగా? ఏది నీళ్ళల్లో నడు చూద్దాం. ఇక్కడ నీళ్లు లేవే. నువ్వు నీళ్లలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం. నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా? స్వామీజీ చెప్తే నడుచుకుంటాను. స్వామిలాగా మాత్రం నడవకు. ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి అవుతుంది. చేతులు కలపచ్చుగా, భజన వాయించండి. వెళ్ళొస్తాను. ఏంట్రా? అది నా పెళ్ళం చెయ్యి. ఓ సారీ, నా చేతి కర్ర అనుకున్నాను. స్వామీజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీ ఎత్తుకెళ్తున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏ పని చెప్తున్నాడు? ఏ పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు గారు 4 వేసి వచ్చేమని కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటా. ఏంట్రా కబుర్లు? అండాబుర్జీ రెడీయా? నీ పెండాబుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండాబుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరు అండాబుర్జీ చేసింది? నేనేనండి. దీన్ని అండాబుర్జీ అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవు బే? అన్నే కొడతావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరు? ఊరుకో నువ్వు ఉండన్నా. ధైర్యమైన సొత్తు, డైరింగ్ అయిన ఆస్తి. ఆ మొకారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకొని నల్ల కళ్ళజోడు పెట్టుకొని రోడ్డు మీద నడిచి